Hi everyone, IBPS RRB Regional Rural Banks IBPS RRB 2024 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. IBPS RRB క్లర్క్ అండ్ PO కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ June 7th to 27th, అంటే మనకి జూన్ 7th నుంచి 27th వరకు మన అప్లికేషన్ సబ్మిషన్ చేయొచ్చు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసేసి June 7th to 27th. అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ జూలైలో డౌన్లోడ్ చేసుకోవాలి. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ July 22nd to 27, అంటే 5 days పాటు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ జరుగుతుంది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జూలై ఎండింగ్ ఆగస్ట్లో జరుగుతుంది. ప్రిలిమ్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్ట్లో జరుగుతుందని ఇక్కడ మనకి డేట్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఎప్పుడు జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్లో మనకి రిజల్ట్స్ అని ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తాయి. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్ ఆర్ సింగిల్. మెయిన్స్కి సంబంధించిన హాల్ టికెట్ అనేది సెప్టెంబర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్లో జరిగే ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్లో జరుగుతుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అండ్ మెయిన్స్కి సంబంధించిన రిజల్ట్ అయితే అక్టోబర్ ఎండింగ్లో మనకు వస్తుంది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్లో ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోమని ఇచ్చారు. కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 నవంబర్లో మనకి ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ January 2025లో జరుగుతుంది. అంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మాత్రమే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3 ఉంటాయి. 3 phases ఉంటుంది. జూన్లో అప్లై చేస్తే ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. మ్యాక్సిమం 2 months టైం ఉంటుంది. ప్రిలిమ్స్ రిజల్ట్ ఆగస్టు, సెప్టెంబర్లో వస్తాయి. IBPS RRBలో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పొజిషన్స్ ఉంటాయి. అప్లికేషన్ అనేది ఆఫీస్ అసిస్టెంట్కి ఒక అప్లికేషన్ చేసుకోవచ్చు. స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3లో దేనికి మీరు ఎలిజిబుల్ అయితే దానికి ఒక అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ స్కేల్స్లో మీరు దేనికి ఎలిజిబుల్ అయితే దానికి ఒక అప్లికేషన్ చేసుకోవచ్చు. 2 applications చేసుకోవచ్చు, 2 exams రాయొచ్చు. మీరు చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్కి 18 to 28 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అదేవిధంగా 2nd June 1996 to 1st June 2006 1996 నుండి 2006 మధ్య పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 18 to 30 years ఏజ్ ఇచ్చారు. 18 to 30 years ఏజ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అదేవిధంగా 1994 to 2006 మధ్య పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2కి 21 to 32 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1992 to 2003 మధ్య పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదే ఆఫీసర్ స్కేల్ 3కి 21 to 40 years ఏజ్ ఇచ్చారు. 1984 to 2003 మధ్య పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఇది 40 years ఏజ్ ఇచ్చారు. దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. SC/ST కేటగిరీస్కి 5 years, OBC కేటగిరీ 3 years, PWBD క్యాండిడేట్స్కి 10 years. అంటే మనకు ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్కి 18 to 28 years ఇచ్చారు. 28 + 5 years 33 years ఏజ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చిన ఏజ్కి SC కేటగిరీ వాళ్ళు 5 years, OBC కేటగిరీ వాళ్ళు 3 years, PW కేటగిరీ వాళ్ళు 10 years ఏజ్ రిలాక్సేషన్గా ఇచ్చారు. మీరు అప్లై చేసేటప్పుడు ఒకసారి బ్రీఫ్గా నోటిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై పార్టిసిపేటింగ్ RRBs, డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఎనీ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి.
ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ, బీఈ, బీటెక్ ఇలా ఏ డిగ్రీ మీరు కంప్లీట్ చేసినా సరే ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. ఈ పోస్ట్కి నో ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. రీసెంట్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసి బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ప్రిఫరెన్స్ విల్ బీ given to the candidates having degree in agriculture, horticulture, forestry, animal husbandry, veterinary sciences, agriculture engineering, pisciculture, agriculture marketing and corporation, information technology, management law, economics or accountancy, proficiency in local language as prescribed by the participating RRBs, desirable working knowledge of computer. ఆఫీసర్ స్కేల్ 1కి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా పోస్ట్కి సంబంధించి మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. మీకు స్కేల్ 2, స్కేల్ 3కి మాత్రమే మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేయండి. అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి ఓన్లీ 175 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాత్రమే. రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ కూడా అంతే ఉంటుంది. 175 రూపీస్ అప్లికేషన్ ఫీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ 850 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీగా పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ కాదు. పేమెంట్ కూడా ఎనీ యూపీఐ ట్రాన్సాక్షన్ మెథడ్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ చూసినట్లయితే ఐపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ సిలబస్ వచ్చేసి రీజనింగ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ. రీజనింగ్ ఎగ్జామ్ వచ్చేసి మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లోనే మనం ఎగ్జామ్ అనేది రాయొచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అదేవిధంగా న్యూమెరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. 45 మినిట్స్ టైం ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మీరు చూసుకొని మ్యాక్సిమం 30 సెకండ్స్ కూడా ఉండకపోవచ్చు ఒక క్వశ్చన్కి మీకు. ఆఫీసర్ స్కేల్ 1 సిలబస్ చూసినట్లయితే రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. 45 మినిట్స్ టైం ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో రాయొచ్చు. తెలుగు చూస్ చేసుకుంటే తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ చూసినట్లయితే రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్ మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అప్పుడు మీరు హిందీ రాయాల్సిన అవసరం లేదు. న్యూమెరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. కొన్నిటికి ఇక్కడ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ అని ఇచ్చారంటే క్వశ్చన్లో డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ని బట్టి ఆ క్వశ్చన్కి 2 మార్క్స్ క్యారీ అవుతాయి. సో అది కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీయింగ్ ½ మార్క్. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టోటల్ 200 మార్క్స్కి మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 1 సిలబస్ చూసినట్లయితే రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్ 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. అదేవిధంగా 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకి ఈ ఎగ్జామ్లో వచ్చేసి సెక్షనల్ టైం ఉండదు. ఎగ్జామ్ అనేది మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయొచ్చు. రీజనింగ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటిలో ఉంటుంది. మెయిన్స్లో కొన్ని కాన్సెప్ట్ యాడ్ అవుతాయి అంతే. రీజనింగ్లో ఉన్న కాన్సెప్ట్తో పాటు మెయిన్స్లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ యాడ్ అవుతాయి. కొంత డిఫికల్టీ లెవెల్ కూడా ఉంటుంది. పీఓకి క్లర్క్కి సేమ్ సిలబస్ కానీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్ ఉంటుంది. నువ్వు జనరల్ అవేర్నెస్లో 6 మంత్స్ పాటు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంతకు మించిన ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఏం అవసరం లేదు. బ్యాంక్స్ అనేవి ఓన్లీ 6 మంత్స్ పాటు ఇచ్చిన కరెంట్ అఫైర్స్ మాత్రమే మనకి ఎగ్జామ్లో వస్తాయి.
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 నోటిఫికేషన్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 9,900+ వేకెన్సీస్ ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. ఆఫీసర్ స్కేల్ 1 పీఓకి ఎవరైతే అప్లై చేశారో వారికి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కామన్గా ఉంటాయి. ఇంటర్వ్యూ అనేది ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకు మాత్రమే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆఫీసర్ స్కేల్ 1కి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 175 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, 850 రూపీస్ ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్. ఇది ఈ నోటిఫికేషన్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జూన్ 7th నుంచి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి మ్యాక్సిమం 20 days టైం ఉంటుంది. ఇక్కడ జూన్ 7th నుంచి 27th వరకు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. ఆ పేమెంట్ టైం కూడా అంతే ఇచ్చారు. సో మీరు చూసుకొని వీలైనంత త్వరగా అప్లికేషన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.